పార్లమెంట్ ఎన్నికల యుద్ధానికి బీజేపీ జంగ్ సైరన్ మోగించింది. 190 మందితో తొలి జాబితా విడుదల చేస్తే అందులో తెలంగాణ నుంచి 9 మంది పేర్లు రిలీజ్ చేశారు. సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్లకు టికెట్లు కేటాయించింది. కానీ ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావుకు టికెట్ దక్కలేదు. టికెట్ కేటాయించకుండా సోయంకు కమలం పార్టీ షాక్ ఇచ్చింది. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎస్టీ రిజర్వ్డ్ సీట్. గత ఎన్నికల్లో ఆదివాసీ నాయకులు సోయం బాపురావు అనూహ్యంగా విజయం సాధించారు. ఆ ప్రాంతంలో బీజేపీ అప్పట్లో ఎలాంటి బలం కానీ లేదు. కేవలం ఆదివాసీల మద్దతు, మోడీ హవాతోనే బాపురావు విజయం సాధించారు. అలాంటి వ్యక్తికి ఫస్ట్ లిస్టులో టికెట్ దక్కకపోవడం నిజంగానే ఆలోచించాల్సిన విషయం. తొలి జాబితాలో టికెట్ పక్కా అనుకున్న ఆయనకు కాషాయం పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. సోయం బాపురావుకు మొదటి జాబితాలో టికెట్ దక్కకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయట. ప్రధానంగా ఎంపీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని పార్టీ సర్వేలో తేలిందట. దానికి తోడు జిల్లాలో బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 4 కూడా సోయంకు వ్యతిరేకంగా ఉన్నారట. టికెట్ రాకుండా చక్రం తిప్పారని ప్రచారం జరుగుతోంది. అందుకే మొదటి జాబితాలో సోయం బాపురావును అధినాయకత్వం పక్కకు పెట్టిందట. సరే, జరిగిపోయింది. రెండో లిస్టులో అయినా పేరు వస్తుందా అంటే అది కూడా నో గ్యారంటీ. సోయం బాపురావుకు కాంపిటీషన్ గా డాక్టర్ సుమలత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పేర్లను కూడా అగ్రనాయకత్వం పరిశీలిస్తుందని టాక్. ఈ ప్రచారాన్ని సోయం కొట్టిపారేస్తున్నారు. రెండో జాబితాలో తనకే టికెట్ దక్కుతుందని భావిస్తున్నారట.